ఇదేంటా అని చూస్తున్నారా? దీని పేరేంటో తెలుసా? మా సైడ్ అయితే గంగవాయల కూర అంటారు. దీని అస్సలు పెంచాల్సిన అవసరమే లేదు. మనం ఏమైనా తోటలు వేసుకుంటే అందులో గడ్డి మొక్కల్లాగా అట్లా మంచిగా పెరిగిపోతాయి. మాకైతే ఫ్రీ, మేము కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. నిజంగా ఈ కర్రీ వండుకుంటారని కూడా చాలామందికి తెలియదు. నిజంగా వండుకుంటారు, మస్తు టేస్టీగా ఉంటుంది. మేమైతే వండుకుంటాము. మీకు ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ చేయండి. ఏం లేదు, దీనికి కనుక ఫ్లవర్స్ మొగ్గలు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ తుంచుకొని మంచిగా చిన్నగా చాప్ చేసుకోవాలి. అంతే, మనకు రెడీ అయిపోతుంది. కర్రీని మంచిగా ఒక 2-3 సార్లు ఈ ఆకుకూరని కడుక్కొని ఒక బాండీ పట్టుకొని తగినంత ఆయిల్, దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్, పచ్చిమిర్చిలో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వాటిని కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా మంచిగా వేయించుకోవాలి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. ఎక్కడ పడితే అక్కడ కూడా దొరుకుతుంది ఈ కూర కూడా. నిజంగా మార్కెట్లో ఉంటుంది అని నాకు తెలియదు, నేను ఎప్పుడైతే చూడలేదు. కొనుక్కోవడానికి అయితే దొరకదు, మాకైతే కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. మంచిగా దొరుకుతుంది, ఫుల్ దొరుకుతుంది ఎప్పుడంటే అప్పుడు. ఇంకా వర్షాకాలం స్టార్టింగ్లో అయితే ఇంకా మంచిగా ఫ్రెష్ కర్రీ తాజాగా దొరుకుతుంది. నిజంగా ఇది హెల్త్కి కూడా మస్తు మంచిది. మనం కర్రీలోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. అలా మనకి ఫ్రై అయిన ఆనియన్స్, పచ్చిమిర్చిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మనం వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనిలోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో వాటర్ అదే వస్తుంది. ఆ వాటర్తోనే ఈ కూర మొత్తం ఉడికిపోతుంది. ఇట్లా ఉడికిపోయిన దానికి కాస్త మధ్యలో టమాటోకి ప్లేస్ ఇచ్చి చిన్నగా చాప్ చేసుకున్న టమాటోని వేసి మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే టమాటో కూడా మంచిగా మగ్గిపోతుంది. అలా మగ్గిన టమాటాని మొత్తం కర్రీ అంతా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకొని దాంట్లో మనకి తగినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా. ఇప్పుడే అయిపోలేదు, ఇంకొంచెం ఉంది. ఏం లేదండి, ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి తీసాక ఇంకొంచెం కర్రీకి టేస్ట్ని యాడ్ చేయడం కోసం నానబెట్టుకున్న పెసరపప్పుని మంచిగా మళ్ళీ ఒకసారి కడుక్కొని పైనుంచి కర్రీ మీద నుంచి అలా వేసుకొని ఇంకాసేపు మూత పెట్టుకొని ఆ పప్పుని ఉడికి ఆ టేస్ట్ అంతా కర్రీకి పట్టేలాగా కాసేపు ఒక 1 minute వదిలేసామంటే వేడి వేడిగా గంగవాయల కూర రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఏం వేసుకుంటాం? కాస్త చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఇంకాసేపు కలుపుకొని దించుకున్నామంటే వేడి వేడి గంగవాయల కూర రెడీ అయినట్టే. ఎంతమందికి ఈ కర్రీ తెలుసు? ఎవరైనా వండుకుంటారా? ఎవరెవరు వండుకుంటారు కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా తక్కువ మందికి కర్రీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎవరెవరికి తెలుసో కామెంట్ చేయండి. అంతే, వేడి వేడి అన్నంలో కానీ చల్లన్నమైనా పర్లేదు, కాస్త కర్రీ వేసుకొని కలుపుకొని తింటే ఆహా ఎంత టేస్టీగా ఉందో. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ట్రై చేయండి.